బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య గారిని శాంతియుత వాతావరణంలో నిరాహార దీక్ష చేస్తుంటే మరి పోలీసులు ఒక రజాకారుల వల్లే దాడి చేసి మరి ఈడ్చుకపోవడం, మహిళలని చూడకుండా కూడా దౌర్జన్యంగా బూతులు తిట్టడం, ఇది సమాజానికే సిగ్గుచేటు. నిన్న బీర్ల మన శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారి ఇంట్లో జరిగిన సంఘటన విషయమై మరి దాన్ని పక్కదారి పట్టించడానికి, ఆ సంఘటన విషయమై పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్సు బీర్ల ఐలయ్య గారు పోలీసు వాళ్ళతో ఈరోజు దౌర్జన్యంగా మల్లాపురం గ్రామంపై దాడి చేశారు. ఇది పోలీసు వాళ్ళని మేము అడుగుతున్నాం. నిరాహార దీక్ష చేస్తే రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేస్తుంటారు, కానీ ప్రజలంతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి దాదాపు ఏసీపీ గారు, 4 సిఐలు, అదేవిధంగా లేడీ పోలీసు ఒక 30 మంది, 200 మంది పోలీసులు మరి వెంకటయ్య శిబిరంపై దాడి చేసి గొర్ర గుంజుకపోతుంటే మరి ఎంతోమందికి దెబ్బలు కూడా తాకినాయి. అయ్యా, ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, ఇదా మీ ఫ్రెండ్లీ పోలీస్ ఆలేరు నియోజకవర్గంలో జరిగేది? నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మేము కూడా నువ్వు విప్ అయి 1 సంవత్సరంన్నర కావచ్చు, మేము కూడా ఎమ్మెల్యే అయి 1 సంవత్సరం మీద 8 నెలలు కావచ్చు, మేము కూడా ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ప్రభుత్వ విప్పుగా శాసనసభ్యులుగా పనిచేసినాం. ఎక్కడ కూడా మా 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి దౌర్జన్యాలు ఎక్కడ కూడా జరగల. ఏంటండి సమాజం వెక్కిరించే విధంగా ఇంతమంది పోలీసు వచ్చి బక్కజిక్కిన వెంకటయ్య మీదనా మీరు దాడి చేసేది? ఆయన పానం ఎంత? 300 మంది పోలీసు అవసరమా? నిన్న జరిగిన నీ ఇంట్లో సంఘటన, దానికి జవాబు చెప్పు. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్, ఆ తప్పుదారు పట్టించడానికి, పక్క మార్గంలో పోవడానికి ఈరోజు నువ్వు చేసిన పద్ధతి మంచిది కాదు. ఇలా నేను అడుగుతున్నా, ఇలా మేము కమిషనరేట్ కూడా పోయినాం నిన్న జరిగిన సంఘటన మీద. నేను, మేడం గారు, మిగతా కొంతమంది నాయకులు పోయినాం. కమిషనర్ గారు లేకుండే, వారు మెసేజ్ పెట్టమంటే వారికి కూడా మెసేజ్ పెట్టాం. నిన్న జరిగిన సంఘటన మీద, మన ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగిన సంఘటన మీద, ఆత్మహత్య మీద అనేక రకాలు పత్రికల్లో కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అటువంటి దాన్ని ప్రజాప్రతినిధి అయితే ప్రజల ముందుకు వచ్చి నా మీద ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం మీదే కదా అని చెప్పవలసిన అవసరం నీ మీద ఉంది. రకరకాల అనుమానాలు. ఆ చనిపోయినటువంటి పాండు కదా, రవి, గంధమల్ల రవి ఏదైతే ఉన్నాడో, రవి భార్య పోలీసు వాళ్ళకు దరఖాస్తు చేసింది. సరే, దరఖాస్తులో ఆమె చెప్పేది 9:30కు నా భర్త చనిపోయిండు అనే మాట అన్నట్టుంది. మరి 9:30కు చనిపోతే పోలీసు వాళ్ళు 10:30కు పోయారు. వాళ్ళే చెప్తున్నారు, పోలీసు వాళ్ళు మేము 10:30కు పోయినామని చెప్పి. సరే, పోయినారు, మీ డ్యూటీ మీరు చేసినారు. పోయిన తర్వాత అక్కడ మరి పోస్ట్ మార్టం రాత్రే మామూలోడు చనిపోతే మీరు రమ్మంటే మేము కారు పెట్టి అన్నీ పెడితే మీరు 12-1 గంటకు వస్తారు పోస్ట్ మార్టానికి రమ్మంటే.
రాత్రికి రాత్రే మరి ఎమ్మెల్యే గారు అక్కడే ఉండని మృతుని భార్య కూడా చెప్తుంది. గన్మెన్లకు నేనే చెప్పినా, ఎమ్మెల్యే గారికి గన్మెన్లకు నేనే చెప్పినా అని చెప్తుంది. మరి రాత్రికి రాత్రే 10:30కు మీకు తెలిస్తే మరి పంచనామా ఎవరు చేశారు? తహసీల్దార్ వచ్చేసిండా రాత్రి వచ్చి పంచనామా చేస్తారు. పంచనామా చేయాలి. మరి పంచనామా చేసి దాన్ని రాత్రే 11:30కు 12 గంటలకు భువనగిరి దవాఖానకి ఎందుకు కదిలించవలసి వచ్చింది, ఎందుకు చేర్చవలసి వచ్చింది? దానికి పోలీసు అధికారులు సమాధానం చెప్పాలా. పొద్దున వస్తారు ప్రెస్సులు, మీ ప్రెస్ మిత్రులు, మీరే వద్దురు చూద్దురు, మీకు కూడా అవకాశం ఇవ్వలే. ఆ రాత్రి శవాన్ని అక్కడికి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. పంచనామా కూడా రాత్రే చేస్తారు. అంత తొందర ఎందుకు వచ్చింది? దీనికి అనుమానాలకు తావిస్తున్నది. రకరకాల కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో ఈయన నివాసం ఉంటున్నాడు, ఎమ్మెల్యే గారి నివాసం ఉంటే 27 నెంబర్ క్వార్టర్లోనే చనిపోయారు అని పేపర్ల కథనాలు వచ్చినాయి. అదే 5 గంటలకే చనిపోయిండు, దాన్ని 10 గంటల వరకు మభ్యపెట్టిరు అనేది రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నెరవేర్చాలి. ప్రజలకు మేము మా మీద నమ్మకం ఉంచారు. ప్రతిపక్ష పార్టీగా మేము జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందుకే అంటున్నా, లోకల్ పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తే నిజాలు బయటపడవు. మేము కమిషనర్ రాచకొండ కమిషనర్ గారిని మేము కోరుతున్నాం. లోకల్ పోలీసు వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారు తీసుకొస్తేనే వచ్చినటువంటి వాళ్ళు కూడా పాపం ఏం చేయలేరు. కాబట్టి దయచేసి కమిషనర్ రాచకొండ గారిని మేము కోరేది ఒకటే, మీ కమిషనరేట్ ఉన్న ఒక సీనియర్ అధికారిని, సిన్సియర్ అధికారితో విచారణ జరిపించి ఈ ఆలేరు నియోజక ప్రజలు కాదు, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉన్న సందేహాలను నిర్ధారణ చేసి సమగ్ర సంపూర్ణ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇక కర్రె వెంకటయ్య గారు ఏం తప్పు చేసిండు? గతంలో ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లాపూర్లో కాలేజు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది 20 ఎకరాలలో. మరి ఆయన కోరింది ఆ గ్రామ ప్రజలకు, మా సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ఆ ప్రజలు ఆయనకు రుణం తీసుకోవాలి కాబట్టి ఆ గ్రామంలో కాలేజీ పెట్టాలని కోరడం తప్ప, దానికి అంతా ఒక్కరోజు ఉదయం 11 గంటలకు కూర్చుంటే మీరు 12 గంటల వరకు దాన్ని లేపడానికి మీ ప్రయత్నం ఏంటి? ఇదేంది అంటే మీకు బాసులు ఎవరు? అంటే ఎమ్మెల్యే ఏది చెప్తే అది చేస్తారా? మేము ఎమ్మెల్యేగా మేము కూడా 10 సంవత్సరాలు పనిచేసినాం. మేము కూడా ఆయన ఒక 15 నెలలు ప్రభుత్వ విప్పుగా ఉండొచ్చు. ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం, విప్పుగా పనిచేసినాం. కానీ ఎక్కడ కూడా ఇటువంటి అరాచకాలు చేయలే. పోలీసులను ఊర్ల మీద పడి దౌర్జన్యాలు చేయమని చెప్పలా. ఎందుకు అంత ఉత్సాహం అని నేను అడుగుతున్నా. మీకు బాసు మీ డీజీపీ గారా, మీ కమిషనరా, లేకపోతే ఎమ్మెల్యేనా? ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాం. మేము కూడా సీరియస్గా దీన్ని ఆలోచిస్తాం. మీటింగ్ పెట్టుకుంటాం రేపు. పెట్టుకొని అవసరం అనుకుంటే జిల్లా వ్యాప్తంగానా లేకపోతే ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగానా బంద్కు పిలిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ దౌర్జన్యాలు ఇదే విధంగా కొనసాగితే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం ఇచ్చి ఈ శాసనసభ్యులు బీర్లేలే గారి అదేవిధంగా పోలీసుల యొక్క అరాచకాలను ఖండించడానికి పెద్ద ఎత్తున ప్రజలను తెలియజేయడానికి బంద్ కూడా పిలిపించడానికి వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అరే ఉదయం అరెస్ట్ చేస్తారు వెంకటయ్య గారు చేసిన తప్పేంది? ఒక శాంతియుత వాతావరణంలో ఒక నిరాహార దీక్ష చేస్తే ఇప్పటి వరకు జాడలేదు. ఎక్కడ తీసుకుపోయిందో తెలియదు. ఖబర్దార్ నేను చెప్తున్నా, కర్రె వెంకటయ్య గారికి భవిష్యత్తులో కూడా ఏమైనా హాని జరిగితే, ఆయన మీద దాడి కానీ ఏది కానీ జరిగితే దానికి
వీర్ లైలే గారు అదేవిధంగా పోలీసులే బాధ్యత వహించాలా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. వారికి ఎలాంటి హాని జరిగినా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ యాదాద్రి జిల్లా ప్రజలు ఎవరు కూడా సహించరు. కాబట్టి దయచేసి మీరు ఫ్రెండ్లీ పోలీసులాగా ఉండండి. ఎమ్మెల్యే ఏది చెప్తే మేము కూడా చూసినాం చాలా సార్లు. ఎక్కడ కూడా మీ ఇటువంటి పద్ధతులు చేయలే. మీరు తెలుసుకోండి మీ ఆఫీసర్లను, గతంలో మీ క్లాస్మేట్లను కావచ్చు, మీ బ్యాచ్మేట్లను కావచ్చు, మా దగ్గర పనిచేసిన సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, అడగండి. ఇంత దౌర్జన్యం ఏంటండి? గంతమంది పోలీసు బక్క పలుసని ఒక్కడి ఇట్లా అనామతం లేవట్టచ్చు ఒక పోలీసు ఆయన కర్రం కట్టే. మా కేసీఆర్ ఎట్లుండో యాదగిరిగుట్ట ఆలేరు కేసీఆర్ ఆయన. ఒక్క పోలీసు ఇట్లా అనమానతం లేవట్టి పట్టుకోపోవచ్చు. అంత ఏంది దౌర్జన్యం? ఎమ్మెల్యే గారికి కూడా ఎందుకు ఇంత పగ నీకు? బరాబర్ ప్రశ్నిస్తాం. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. కర్రెంకటయ్య కూడా ప్రశ్నిస్తాడు, తప్పులు చేసినప్పుడు ప్రశ్నిస్తాడు, తప్పకుండా ప్రశ్నిస్తాడు. సిఐలే చెప్తాడట ఆయన. ఒక సిఐ నువ్వు పనికిరావంటాడట. అంటే కర్రెంకటయ్య మీద దాడి చేసి కొడితేనే పనికొస్తారా వీళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కోకొల్లలుగా వస్తున్నాయి. వాళ్ళని పిలిచి బెదిరిస్తారు. ఎందుకు బెదిరించడు? సోషల్ మీడియాలో ఎవరో పెడతారు, మళ్ళీ మేము ఫార్వర్డ్ చేస్తున్న పోతుంటుంది. అది మా సోషల్ మీడియా చేసే పనే. అది వాళ్ళ మీద భయపడిస్తున్నారు. నీ నిజాయితీ ప్రూఫ్ చేసుకో. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నా, ఇటువంటి అరాచకాలు ఇవ్వడేమో. నువ్వు మొన్న చాలా సీరియస్గా మాట్లాడినావు. నా నిజ స్వరూపం ఇదే, నా నిజ స్వరూపం. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇలా గాజులు పెట్టుకొని కూర్చోరు అనుకుంటున్నామా అందరూ? ఏం నిజ స్వరూపం? మేము 40 సంవత్సరాలు రాజకీయాలు చేసినాం. నీ నిజ స్వరూపం ఇది గిదే, నా నిజ స్వరూపం నీది. ఎందుకంత అహంకారం? ఏమిట్లకేమైంది? నీ ఒక 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే ఎమ్మెల్యే. మేము కూడా 10 సంవత్సరాలు చేసినాం. ఎందుకంత అహంకారం? నా నిజ స్వరూపం చూపిస్తా. నేను బయటికి వెళ్ళినంటే ఒక్కొక్కరి సంగతి ఏం చేస్తావు? ఏడికి రావాలో చెప్పు, వస్తాం. ఏం చేసుకుంటావు చేసుకో. కోసుకుంటావా? చంపుతావా? ఇంకటేనో నన్ను ఇంకోన్నో ఏం చేస్తావు? భయపడతారనుకుంటున్నావా? ఈ నిజ స్వరూపాలు ఏం నిజ స్వరూపం నీది? ఎవరిని బెదిరిస్తున్నావు? ఆలేరు ప్రజలు నిన్ను గొప్పగా గెలిపించారు, చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ కోసం పనిచేయి. కానీ ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇక మేము ఊకునేదే లేదు, క్లియర్గా చెప్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఎక్కడ కూడా చిన్నపాటి గొడవలు మా కాలంలో జరగాల ఎక్కడ కూడా. మరి ఇంత దౌర్జన్యాలు ఏందండి? అరే రజాకారుల మూమెంట్ అవపడ్డది మల్లాపూర్ గ్రామంలో. ఎంతమంది పోలీసులు అవసరం? ఆ బక్కపల్సని ఒక వ్యక్తి కోసము ఇంతమంది పోలీసులు 300 మంది అవసరమాడ? రాత్రిపూట అరెస్ట్ చేయని ఉంటారు. చట్టానికి వ్యతిరేకంగా సరే ఏదైనా చేసి ఉంటే చట్టం తీసుకొని ఉంటారు. రాత్రిపూట తీసుకొని పోయేది ఉంటారు. ఇప్పటి వరకు కూడా తెలుస్తలేదు కర్రెంకటయ్య గారు ఎక్కడున్నారో. మరి గుండాలు అంటున్నారు, దేవరూపాలు అంటున్నారు, ఆ నుంచి మోత్కూరు అడ్డగూడని అంటున్నారు, ఒలిగొండ అంటున్నారు, ఒలిగొండ నుంచి రామన్నపేట అంటారు. ఏంది ఇదేంది? 4 గంటలకు వదిలిపెడతామని హామీ ఇచ్చారు. ఇది ఇంతవరకే షాంపిల్ మీరు అనుకుంటారు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా మేము పిలిపించినట్టయితే మరి మీ పోలీసు వాళ్ళందరూ కూడా ఏం చేయలేరు మమ్మల్ని. దయచేసి ఫ్రెండ్లీ పోలీస్. మా ఏసీపీ గారు మా దగ్గర ఎస్ఐ చేసినప్పుడు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆయన. నాకు తెలుసు వారి గురించి. మేము ఆనాడు కూడా ప్రతిపక్షాలే ఉన్నాం. మేము అధికార పార్టీలు ఏం లేము ఆనాడు కూడా. వారు ఇక్కడ ఎస్ఐగా చేసిపోయారు. చాలా సిన్సియర్ ఆఫీసర్ ఏసీపీ గారు. నాకు వారి మీద 100% నమ్మకం ఉంది. కానీ ఇది ఫ్రెండ్లీ పోలీసు లాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, వద్దంటలేం. మేము ఆనాడు కూడా ఏం అధికార పార్టీలో లేం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. ఏందండి ఇంత ఎక్కడ ఈ సమాజం చూస్తున్నది, ప్రజలు ఆలేరు ప్రజలంతా చూస్తున్నారు ఈ జరిగిన సంఘటనలు.
నిన్న జరిగిన సంఘటన కావచ్చు, ఇవాళ జరిగిన సంఘటన కావచ్చు, ప్రజలంతా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. దీని మీద కూడా నిన్న జరిగిన సంఘటన మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి మొన్న కాటపల్లిలో ఇన్సిడెంట్ అయింది. పాపం అమాయకులైనటువంటి వాళ్ళు 5 చనిపోయారు. వాళ్ళందరికీ అందరం కలిసి ₹1,00,00,000 ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇప్పించినాం. సరే, యజమాన్యం తప్పుందా లేదా తర్వాత విషయం, అది ఎంక్వైరీలో తెలుస్తుంది. వాళ్ళ తప్పున్నా లేకున్నా వాళ్ళ చెవులు విండి మెడలోంచి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇప్పించినాం. మీరు కూడా ఉన్నారు, మీరు కూడా అందులో భాగస్వామ్యం ఇప్పించారు. మీరు ఒక్కరే కాదు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇప్పించారు. బీజేపీ నుంచి అశోక్ గౌడ్ గారు వచ్చారు, నేను వచ్చాను, మిగతా మిత్రులు అందరూ, కాంగ్రెస్ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు అందరూ కలిసి డిసైడ్ చేశారు. మరి భర్తను కోల్పోయినటువంటి ఆ అమ్మాయికి ఖచ్చితంగా ₹2,00,00,000 మీరు ఇవ్వాలా. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చెరో ₹1,00,00,000 వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.